భరద్వాజ గారు, ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 7వ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి అన్నదే చర్చ. ఏం చెప్తారు సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిలో ఒక ఇల్లు కట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. దానికి సంబంధించిన పునాదులు తీశారు, పని నడుస్తోంది. ఆ నడుస్తున్నటువంటి 5 ఎకరాల్లో కడుతున్నారు. 5 ఎకరాల పైన ఉంది స్థలం అని, చాలా కోట్లు పెట్టి కొన్నారు ఆ స్థలము అనే మాట కూడా లోకల్ పీపుల్ మాట్లాడుకుంటున్నారు. మరి మీరు అన్నటువంటి 2 ఎకరాల రైతు తర్వాత ఆయన చేసినటువంటి వ్యాపారాలు కూడా ఏమీ లేవు. నిజానికి ఆయన చాలా స్పష్టంగా ప్రజాసేవలోనే ఉన్నాడు. ఈ ప్రజాసేవలో ఉన్నటువంటి మనిషి ఆయన ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడు. అలాగే ఇప్పుడు రిచెస్ట్ సీఎంలో ఆయన మొదటి వరుసలో ఉన్నాడు అని కదా నెంబర్ కూడా చెప్పారు మీరు. ఎంత నెంబరు? మొదటి వరుసలో మొదటే ఉన్నాడు ఆయన. మొదటి వరుసలో ఉన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆదాయం అంటే కేవలం ఆయన ఏం చెప్తాడు, హెరిటేజ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది మా ఫ్యామిలీకి, దాని నుంచి వస్తున్నటువంటి సంపద ఇదంతా అని తన వైఫ్ కష్టం మీద తాను బతుకుతున్నట్టుగా చెప్తాడు తప్ప ప్రజాసేవలో డబ్బులు వస్తున్నాయని ఆయన చెప్పడు. ఆయనే కదా, ఎవరూ చెప్పరు. కానీ వీళ్ళందరికీ కూడా ప్రజాసేవ నుంచి డబ్బులు వస్తున్నమాట వాస్తవం. హెరిటేజ్ అనేది కేవలం బయటకు చూపించుకోవడానికి మాత్రమే హెరిటేజ్. వాస్తవం అది కాదు. వాస్తవం ఏమిటంటే భారతదేశంలో కార్పొరేట్ రాజ్యాన్ని, ఆ రాజ్యానికి తెరలేపినటువంటి ముఖ్యమంత్రుల్లో ఎర్లీ సీఎం చంద్రబాబు నాయుడు. 95లో ఆయన ఎన్టీ రామారావు గారి చేతిలో నుంచి అధికారం తీసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు గారు అధికారం తీసుకుని కరెక్ట్గా ఈ రోజుకి 30 ఏళ్ళు అయింది. ఈరోజే జరిగింది అది 30 ఏళ్ల క్రితం. అలా 30 ఏళ్ల క్రితం ఆయన ఎన్టీఆర్ చేతిలో నుంచి అధికారం లాక్కున్న మరుక్షణం, అంటే ఆ రోజున నిజానికి ఆయనకున్నటువంటి ఆర్థిక స్తోమత రీత్యా చూస్తే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత డబ్బులు లేవు ఆయన దగ్గర. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మార్కెట్ శక్తుల నుంచి వచ్చినాయి. ఎన్టీ రామారావు ప్రో మార్కెట్ లేడు, ఆయన యాంటీ మార్కెట్ ఉన్నాడు. అందుకని ఆయన్ని తప్పించాలని మార్కెట్ శక్తులు అనుకున్నప్పుడు అలా డబ్బులు మొబలైజ్ అయినాయి. ఆ మొబలైజ్ అయ్యి పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడు అని తిరుగుతూ ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు కనిపించారు వాళ్ళకి. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడవటం అనేది నాదెండ్ల భాస్కర్రావు గారు మొదటిసారి చేశాడు. రెండోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. కానీ దీన్ని వెన్నుపోటు అంటే ప్రపంచం అంగీకరించదు. ఏ ప్రపంచం? తెలుగుదేశం ప్రపంచం, పసుపు ప్రపంచం అంగీకరించదు. వాళ్ళు ఏమంటారంటే పార్టీ పరిరక్షణోద్యమం అంటారు దాన్ని. ఎన్టీ రామారావు గారిని ఒక దుష్టశక్తి ఆవహించింది, లక్ష్మీపార్వతి. ఆవిడ నుంచి రామారావు గారిని, పార్టీని కాపాడటం కోసం మేము ఈ కార్యక్రమం చేశాం. ఇది పార్టీ పరిరక్షణ, నాయకుడి పరిరక్షణ తప్ప ఇది వెన్నుపోటు అంటానికి కుదరదు అని రామారావు గారి పిల్లలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఎన్టీఆర్ నుంచి ఆయన అధికారం హస్తగతం చేసుకున్న రోజుల్లోనే మార్కెట్ శక్తులతో ఆయన మిలాఖత్ అయ్యారు. అక్కడి నుంచి మొత్తం ఆయన పరిపాలన అంతా కూడా కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే పరిపాలనగా జరిపాడు ఆయన. పరిపాలన అనగా అంటే కార్పొరేట్ రాజ్యంలో గ్లోబలైజ్డ్ ఎకానమీ ఉన్నటువంటి సందర్భంలో ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి ఎరాలో ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే అని ఒక పద్ధతిని తీసుకొచ్చి దాన్ని అడాప్ట్ చేసి అద్భుతంగా నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈ ప్రయాణంలో వాళ్ళని ఫెసిలిటేట్ చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళని ఫెసిలిటేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈయన్ని ఫెసిలిటేట్ చేయాలి ఎక్కడో చోట. అలా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈయన ఆస్తులు పెరుగుతూ పోయాయి. అందుకని ఆయన హెరిటేజ్ అనేది ఊరికనే చూపించుకోవడానికి మాట్లాడుతున్నాడు, కానీ అక్కడేమీ భారీ లాభాలు లేవు దానికి. హెరిటేజ్కి రిటైల్ చైన్స్ అన్నీ దెబ్బతింటున్నాయి.
హెరిటేజ్ కూడా గతంలో అంత అద్భుతంగా వర్ధిల్లటం లేదు. చాలా స్పష్టంగా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. కష్టాల్లో ఉందంటే చాలా బ్రాంచులు లేచిపోయినాయి. కొన్ని నిజానికి ఫుడ్ బజార్ అనే పేరుతో బిగ్ బజార్తో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత కొన్ని బిగ్ బజార్గా మారినాయి, కొన్ని ఫుడ్ బజార్లుగా మారినాయి. ఫైనల్గా అవన్నీ రిలయన్స్ అయి మూతపడ్డాయి. ఇది ఒక 7-8 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి రీటైల్ చైన్స్ పరిస్థితి అద్భుతంగా ఏమీ లేదు. అందుకని హెరిటేజ్ నుంచి నేను ఇన్ని ఎకరాలు కొంటున్నాను, ఇన్ని వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నాను, ఇవన్నీ మాటలు ఊరికనే చెప్తున్నారు అంతే. అక్కడి నుంచి కాదు, ఆయనకు ప్రధాన ఇన్కమ్ సోర్సు రాజకీయమే. పార్టీ నుంచి, పార్టీ ప్రభుత్వంలో ఉండటం ద్వారా వచ్చేటువంటి డబ్బులు, వాళ్ళు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటం ద్వారా వచ్చేటువంటి డబ్బుల మీదే సినిమా నడుస్తోంది. అందుకనే ఆయన రిచెస్ట్ సీఎంల్లో ఒకటిగా కనిపిస్తున్నాడు. ఆయనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు రామారావు గారు ఇచ్చినటువంటి స్థలంలో నిర్మాణం జరుపుకున్నటువంటి ఇల్లు. ఇప్పుడు అమరావతిలో ఆయన కన్స్ట్రక్ట్ చేస్తోంది, ఆయన కొనుక్కున్నది. 5 ఎకరాలు ఎంతో చాలా పెద్ద భారీ ధరలు ఇచ్చి కొన్నారని చెప్పి ప్రచారం ఉంది అక్కడ. అక్కడ ఒక పెద్ద అంటే ప్యాలెస్ అంటున్నారు వాళ్ళు. ఒక ప్యాలెస్ నిర్మాణం అయితే జరుగుతోంది. ఆ నిర్మాణం ఎప్పటికి కంప్లీట్ అవుతుందని చూడాలి. ఇది మొత్తం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయటం ద్వారా, కార్పొరేట్ శక్తులు అంటే రాజకీయము వ్యాపారము విడివిడిగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు చాలా స్పష్టంగా రాజకీయమే వ్యాపారంగా మారిపోయింది. రాజకీయ వ్యాపారం చేయటం అనేదాన్ని మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రుచి చూపించిన వాడు చంద్రబాబు బాటలోనే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ నడిచారు, ప్రతి ఒక్కరూ. కాబట్టి వీళ్ళందరికీ గురువు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా గురువు చంద్రబాబే. ఏది నరసింహారావు గారు ఆర్థిక సరళీకరణలు పట్టుకొచ్చినప్పటికీ ఆర్థిక సరళీకరణలని ఇలా వినియోగించుకోవచ్చు అని ఒక మార్గం చూపించిన వాడు మాత్రం చంద్రబాబే. అందుకని ఆయన కేవలం సమాచార సాంకేతిక విప్లవ రథసారథి, ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చాడు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ దీనికంటే కూడా మార్కెట్ ఎకానమీలో రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి తద్వారా విపరీతమైనటువంటి అంటే దాన్ని ఏమిటంటారు, విపరీతమైనటువంటి దిగుబడి తీయవచ్చు అని నిరూపించినవాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఆయనకు అన్ని ప్రాపర్టీస్ అక్వైర్ అయినాయి. అంత స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆ స్థాయిలో లేడు అంటే ఆశ్చర్యపోవాలి, కానీ ఉన్నాడంటే ఆనందపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.